అదితి, పెళ్లి కొడుకు ఏం చెప్పావు? నేనేం చెప్పలేదే. మరెందుకు అతను పారిపోయాడు? పారిపోయాడా? లేదే, నేను నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయాడు. నిజం చెప్పు అదితి, తనకి నువ్వు నచ్చలేదా లేక నీకు అతను నచ్చలేదా? నిజం చెప్పాలంటే వాడే నాకు నచ్చలేదు. అతనికి ఏం తక్కువ? అన్ని విధాలుగా సరిపోయేవాడని తీసుకొచ్చాను కదా. ఏంటి గౌతమ్, నువ్వు కూడా మా మామ్ డాడీ లాగే మాట్లాడుతున్నావు? తనతో ప్రాబ్లం ఏంటో చెప్పు. వాడు నీళ్ళ లేడు గౌతమ్. నా గురించి నువ్వు ఆలోచించినట్టు వాడు ఆలోచించట్లేదు. నీకు వాడికి అసలు పోలికే లేదు. నువ్వు ఆ రేంజ్లో ఉంటే వాడు బిలో రేంజ్లో ఉన్నాడు. అలాంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకోను గౌతమ్? నువ్వు నాతో అతన్ని కంపేర్ చేయడం ఏంటి అదితి? నువ్వే కదా నీలాంటి వాడిని తీసుకొస్తాను అని చెప్పావు. తను కూడా నాలాగే డాక్టర్. నీ గురించి అన్నీ తెలుసు. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పాడు. లేదు గౌతమ్, నీలో ఉన్న ఏ క్వాలిటీ తనలో లేవు. అట్లీస్ట్ నీలో ఒక 50% ఉన్నా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? నో గౌతమ్, నేను నా మాట మీదే ఉన్నాను. నువ్వే నీలాంటి వాడిని తీసుకొస్తానని చెప్పి నువ్వే మాట తప్పావు. 100% నాలా ఉండాలంటే ఎలా అదితి? అయితే నన్నేం చేయమంటావు? నాకు నువ్వు కావాలి. నువ్వేమో అహల్యని పెళ్లి చేసుకున్నావు. కనీసం నీలాంటి వాడితో అయినా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను. నేను కాంప్రమైజ్ అయ్యాను కదా గౌతమ్. నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు, కాంప్లికేట్ చేస్తున్నావు. అదంతా నాకు తెలియదు గౌతమ్. నాకు నీలాంటి వాడే కావాలి. అలాంటి వాడిని తీసుకురా, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బై ది వే, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాతో వస్తావా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. వెళ్ళు. ఓకే. నిన్ను ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తాను గౌతమ్. ఏదో ఒక రోజు నా ఒత్తిడికి తట్టుకోలేక నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటానంటావు. అప్పటి వరకు నీకు టార్చర్ తప్పదు. బుజ్జి, బుజ్జి, ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? అయిపోయిందమ్మా. పొద్దున్నే లేవగానే స్కూల్కి రెడీ అవ్వకుండా ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటావు. చూడు, ఛార్జింగ్ మొత్తం అయిపోగొట్టావు. పైగా కెమెరా కూడా ఆన్లో ఉంచావు. ఇంకోసారి నా ఫోన్ ముట్టుకున్నావో కాళ్ళు రెండు విరగ్గొడతాను. పదా. ఉదయం నేను నిద్ర లేవకముందే గౌతమ్ గారు బయటికి వెళ్ళిపోయారు. ఒక్కోసారి ఆయన అలా హాస్పిటల్కి వెళ్ళిపోయినా నాకు ఫోన్ చేసి తిన్నారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగేవారు. ఈరోజు ఫోన్ కూడా చేయలేదు. గౌతమ్ గారికి ఏమైంది? ముందు అహల్యని చంపేసి నాకు ఫోన్ చెయ్యి. షేర్స్ రెడీగా ఉన్నాయి. బామ్మర్ది బయటికి వెళ్ళినట్టున్నాడు. అహల్య ఒంటరిగా ఉంది. మిగతా అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఎవ్వరూ చూడకుండా గదిలోకి వెళ్ళి తన గొంతు పిసికి చంపేస్తే ఆ శవాన్ని చూసి యామిని గారు తన బిజినెస్లో షేర్ ఇస్తారు. ఏంటండి, ఏం వెతుకుతున్నారు? ఒక రెడ్ ఫైల్ ఉండాలి సుభద్ర, నువ్వేమైనా చూసావా? అది లెక్కలు చూస్తానని కార్తీక్ తీసుకున్నట్టున్నాడండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వదిలే, నేను వెళ్తాను.
గదిలో కూడా ఫైల్ లేదంటే ఎక్కడుంది? గొంతు పిసికి చంపేస్తే బామ్మర్ది అసలే డాక్టర్. పోస్ట్ మార్టంలో తెలుసుకుంటాడు. నా చేతులకి మట్టి అంటకుండా చంపాలి. అవంతికని ఐడియా అడిగితే బెటర్. తను ఇందాక బుజ్జిగాన్ని స్కూల్కి తీసుకెళ్తానంది కదా, ఫోన్ చేసి అడుగుతాను. వాటితోనే కదా మీరు మా మావయ్య గారిని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించి కోర్టుకు లాగారు, గౌతమ్ని బ్లాక్మెయిల్ చేశారు. తర్వాత మా మావయ్య పరువు పోగొట్టాలని ఆయన కుబేరుడికి ఇవ్వాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఆ నిందని బంగారాజు మీద వేశాను. ఎందుకు అవంతిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏదైతే అదైంది. తన గొంతు పిసికి చంపేద్దాం. కార్తీక్! వాటితోనే కదా మీరు మా మావయ్య గారిని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించి కోర్టుకు లాగారు, గౌతమ్ని బ్లాక్మెయిల్ చేశారు. ఆ తర్వాత మా మావయ్య పరువు పోగొట్టాలని ఆయన కుబేరుడికి ఇవ్వాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఆ నిందని బంగారాజు మీద వేశాను. అది కూడా మీకోసమే కదా నేను చేసింది. మీ అదితికి అడ్డున్న అహల్యని చంపమని చెప్పారు. ఇంద్ర అదితిల పెళ్లిలో జ్యూస్లో విషం కలిపి అహల్యకిచ్చాను. ఇంటల్లుడని ఇల్లరిక ఉండనిస్తే ఇంటి పునాదులకే గోతులు తవ్వుతావురా? నీలాంటి నీచుణ్ణి ఏం చేయాలరా? మోయ సారీ మోయ, మోయ నన్ను క్షమించండి మోయ, మోయ నన్ను క్షమించండి మోయ. క్షమించటానికి నువ్వు చేసింది చిన్న తప్ప? నిన్నే రోజైనా మా అల్లుడిగా చూసావా? కొడుకులా చూసాం. అలాంటి మాకు ద్రోహం చేస్తావా? ఏదో తెలియక చేశాను అత్తయ్య. బుద్ధి గడ్డి తించేశాను అత్తయ్య. ఛీ! గడ్డి తినే పశువులు కూడా నీలాగా ప్రవర్తించవు కదరా. మా పెద్ద కూతురు అవంతికని అల్లారు ముద్దుగా పెంచుకున్నావని నిన్ను ఇల్లరికం తెచ్చుకుని పోషిస్తుంటే నువ్వు చేసే పనులివా? రేయ్, నువ్వింత నీచుడు అనుకోలేదు.